హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరొక చాటు వీడియో పెట్టడానికి సిద్ధపడుతున్నాను. దేవుని బిడ్డలారా, మీరు శ్రద్ధగా విని అనేకులకు షేర్ చేయండి. పౌలు అన్న మాటలు మనం కొంచెం వివరించుకుందాం. పౌలు ఏమన్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు. ఆ మాట మీ అందరికీ తెలిసే, మీరు చాలాసార్లు విన్నారు, చదివినరు. క్రీస్తుని పోలి నడుచుకున్నానని చెప్పిండు. ఆయన నిజముగా అంతకంటే ఎక్కువనే శ్రమపడ్డాడు. ఎన్నో శ్రమలు, 5 సార్ల 39 కొరడ దెబ్బలు, 5 సార్ల ఎన్నోసార్ల మరణాపాయాలు, పడవలు వలిగిపోయి నీళ్ళల్లో, సొంత స్నేహితులు దగ్గరి వారే ఆయన చంపాలని చూసుటకు, ఇలాంటి ఎన్నో శ్రమలు ఆయన అనుభవించాడు. ఏ కోరికలు, లోక కోరికలు లేకుండా, ఆయన భార్య లేదు, పిల్లలు లేరు, లోకంలో ఏది ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా నేను ఉన్నాను అన్నట్టుగా దేవుని పనిలో ముందుకు నడిచాడు. కాబట్టి ఆయన మాటను నమ్మవలసిందే. హల్లెలూయా. ఆయన కొరకే ఆయన చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నానని. మనము సేవకులే కానీ ఇంకెవరే కానీ ఎవరిని పోలి మనం నడుచుకుంటున్నాము? ప్రసంగాలు మాత్రం చాలా చెప్తారు. గొప్ప గొప్ప ప్రసంగాలు గొప్పలు చెప్పుకుంటారు. గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన కాదు, మనము యేసుక్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఇంకా అధికారంతో మనకు ఆ బోధ వస్తుంది. అధికారం, యేసుప్రభు కూడా అధికారంతో బోధించండు. అధికారంతో బోధించే బోధ నీలో ఉన్నదా? సేవకులందరికీ నేను చెప్తున్నాను, హల్లెలూయా. అధికారంతో బోధించాలంటే దేవుని భయము భక్తితోని క్రీస్తుని పోలి నడుచుకునే విధంగా మనం ఉన్నామా? మనం చేసి చెప్పాలా. ఎండ్రికాయ అంటారు, ఆంధ్రలో అయితే పీతలు అంటారు. బిడ్డలారా, నాది అయిందిపోయింది కానీ మీరు చక్కగా నడవండి అని చెప్పిందట. అంటే పిల్లలు అన్నాయట, నువ్వు ఎట్లా నడుచుడో నడిచి చూపెట్టమని ఆ యొక్క పిల్లలు కూడా అన్నాయట. హల్లెలూయా. అలాంటిగా ఉన్నారు. నడవరు కానీ వినటోళ్ళకు మాత్రం ఖచ్చితంగా బోధించేవారు చాలామంది ఉన్నారు సేవకులు. మనం నడవాలి. నడిచినప్పుడు బలంగా ఉంటుంది, దానికి ఆత్మీయంగా ఉంటుంది. ఇంకా అనేకులు వచ్చే అవకాశం ఉంటుంది, అనేకులు కొత్త వాళ్ళు నమ్ముకునే అవకాశం ఉంటుంది, అద్భుతాలు స్వస్థతలు జరుగుతాయి మనం ఖచ్చితంగా నడిచినప్పుడు. నడవకుండా మనం చెప్తే ఏ మాత్రమో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగాయి. బోధించడం మట్టుకే బోధిస్తాం. వినటోళ్ళు నీ సంగతి మాకు తెలియదా అన్నట్టుగా మనసులో అనుకుంటారు. నువ్వు గట్లొచ్చినావు, గిట్లుంటావు, మాకు తెలియదా నీ చరిత్రలు అన్నట్టుగా మనసులో అనుకుంటారు, పైకి అన్నారు. హల్లెలూయా. కాబట్టి మనం క్రీస్తుని పోలి నడుచుకుంటూ అధికారంతో బోధించితే చాలా మంచిగా ఉంటుంది.